కొంతకాలం దేవుడు నిన్ను మూతపెట్టి ఉంచుతాడు, దాచి ఉంచుతాడు. మెరుగు పెట్టి తన అంబుల పొదిలో దాచి ఉంచుతాడు. నీవు అనుకుంటావు, నన్నెందుకు దేవుడు పుట్టించాడో, నాలాంటి అభాగ్యుణ్ణి, నాలాంటి చేతగాని దాన్ని, నాలాంటి అసమర్థుణ్ణి, ఎవరికి ఎందుకు దేనికి పనికిరాని నాలాంటి వాడిని దేవుడు ఎందుకు పుట్టించాడో. అసలు ఈ బ్రతుకే కంటే నేను చస్తే మంచిది కదా. వాళ్ళకి ఎన్ని తలాంతులు ఉన్నాయో చూడు, వీళ్ళకి ఎన్ని తలాంతులు ఉన్నాయో చూడు, వాళ్ళ మందిరంలో ఎంత చక్కగా వాడబడుతున్నారో చూడు, వీళ్ళెంత తెలివి కలిగిన ప్రజలుగా ఉంటున్నారో చూడు. కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు, ఏ తలాంతులు లేని దాన్ని నేనే, ఏ కృపలు లేని వాడిని నేనెందుకు పనికిరాని నిష్ప్రయోజకుడిని అని నువ్వు అనుకుంటావు. నిష్ప్రయోజకురాలివి కాదు, నిష్ప్రయోజకుడివి కాదు. దేవుడు ఏం చేశాడో తెలుసా? సానబెట్టి తన అంబుల పొదిలో భద్రంగా దాచాడు. నీ లోపల కూడా ఒక తెలియని కృప నీ లోపల దేవుడు దాచిపెట్టాడు. అయ్యా నాకేం కనపట్లేదే, అంబుల పొదిలో దాచాడు. ఒకరోజు వస్తుంది, శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లుగా దేవుడు నిన్ను ప్రయోగించును కాక.